పోరాటంరా ఇక విజయాలే నీ సొంతంరా భయం నీకు భయపడాలిరా నీ బాట ఇంక పూల తోటరా నిన్ను చూసి నిబ్బెరపోయి ఆగేనంట కాలము నువ్వు సాగు వేగం చూసి మెచ్చేనంట లోకము నింగి వంగి రాదా నేల పొంగిపోదా ఎల్లలేని దారి నువ్వు సాగిపోరా జీవితమే పోరాటంరా ఇక విజయాలే నీ సొంతంరా నమ్మకం ఎన్నడైన వమ్ము కాదు సోదరా కృషి ఉంటే మట్టి కూడా బంగారం అవునురా చీకట్లు చీల్చుకొచ్చు సూర్యుడల్లె లేవరా ధర్మాన్ని ఉద్ధరించు పోరు నువ్వు చేయరా తల్లి తండ్రి తానై నిన్ను ఆదరించును నేల వెళ్ళు వల్లె దూకు ఇక ఆలసించగ నేల కథగా నీ బతుకు నిలిచిపోవాలి ఏనాడైనా జీవితమే పోరాటంరా ఇక విజయాలే నీ సొంతంరా ముందున్న కాలమంత చెప్పే నీకు స్వాగతం అన్యాయమణచివేయ నీ బతుకే అంకితం దైవాన్ని శాసించే దమ్ము నీది తమ్ముడు న్యాయాన్ని బతికించి కొమ్ము కాయి ఎప్పుడు నీతి తప్పని నీకు ఎదురేత తప్పదు నేడు గేయమైనది గాయం కొత్త రాగమేదో పాడు గెలుపే నీదని సాగి కొమ్మురా ఏనాడైనా జీవితమే పోరాటంరా ఇక విజయాలే నీ సొంతంరా భయం నీకు భయపడాలిరా నీ బాట ఇంక పూల తోటరా నిన్ను చూసి నిబ్బెరపోయి ఆగేనంట కాలము నువ్వు సాగు వేగం చూసి మెచ్చేనంట లోకము నింగి వంగి రాదా నేల పొంగిపోదా ఎల్లలేని దారి నువ్వు సాగిపోరా జీవితమే పోరాటమురా ఇక విజయాలే నీ సొంతమురా సార్ 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 ఊళ్ళో ఉన్న పిల్లకాయలందరూ 4 అక్షరాలు నేర్చుకుని ఈ దేశానికి వెన్నెముకగా ఉండి ఉద్ధరిస్తారని ఏనాడో మీరు పెట్టించిన బళ్ళోకి 4 రౌడీగాళ్ళు కర్రలతో వచ్చి గొడవ చేస్తున్నారు సార్ మన వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఎర్రోళ్ళలా నించున్నారు సార్ అవును డాడీ ఆ ఏరియాలో కొన్ని బజార్ కుక్కలు రోడ్డు మీద పోగై అని మురుగుతున్నాయట డాగ్ మ్యాన్ పిలిపించి వాటిని వ్యాన్లో తోసేద్దామా హలో ఎవరు ఇన్స్పెక్టరా అవునయ్యా నేనే మాట్లాడుతున్నా మరేం లేదు మన కంట్రోల్లో ఉన్న స్కూల్లోకి ఎవరో 4 రౌడీలు కర్రలు గిర్రలు పట్టుకుని వచ్చి గొడవ పెడుతున్నారట ఆ సంగతి కొంచెం కనుక్కో అలాగే సారా కాయడానికి అడ్డుపడకుండా మర్యాదగా అంతా బయటికి పండి మేము వెళ్ళాం
స్కూల్ ఇన్స్పెక్షన్ కోసం ఇన్స్పెక్టర్ గారు వచ్చారు. ఆయనతో అన్ని విషయాలు విన్నవించుకుంటాం. పసిపిల్లలకి విద్యా బుద్ధులు చెప్పాల్సిన చోట సారా పొయ్యిలు దగదగ మండుతున్నాయండి. శ్రీపతి చేసే అక్రమాల్లో ఇది ఒకటి. వాణ్ణి ఎదిరించి అడగడానికి మాకు ధనబలమూ లేదు, ఒంట్లో ఓపిక లేదు. ఇన్స్పెక్టర్ సార్, తమరు ఎలాగైనా దయతలిచి గవర్నమెంట్తో చెప్పి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. మా పిల్లలందరూ మునపట్ల ఈ బడిలో చదువుకోవాలి. తప్పకండి తప్పకుండా తప్పకండి. ఏమిట్రా మీరు ఇక్కడ రౌడితనం చేస్తున్నారు? అవునయ్యా, ఈ దేశానికి స్వతంత్రం తేవడానికి 16 ఏళ్లప్పుడే వందే మాత్రం అంటూ సత్యాగ్రహం చేశామే. మేమందరం రౌడీలమే. ఊళ్ళో వాళ్ళందరి రక్తాన్ని పీల్చి తమ పట్ట నింపుకుంటున్నారే, వాళ్ళంతా త్యాగజీవులు, దేశ నాయకులు. ఏం దేశమయ్యా ఈ దేశం? ఏమిటి సార్, ఎవరో రౌడీలు కర్రలు చేత్తో పట్టుకుని గొడవలు పెడుతున్నారన్నారే, ఇక్కడికి వచ్చి వస్తే ఏమీ కనబడలేదే. ఆ ఖద్దరు చొక్కలు దొరుకున్నారు చూడు, వాళ్ళేనయ్యా రౌడీలు. వాళ్ళ చేతిలో కర్రలు గిర్రలు ఉన్నాయి చూడు. వెళ్ళి ఒక ఊపు ఊపిరా. ఓకే సార్, మర్యాదగా అందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేదంటే షూట్ చేస్తాను. అయ్యో ఏంటి ఇన్స్పెక్టర్ అంత ఫోర్స్గా ఉన్నారు? ఎదురుగా నుంచున్నారే ముసలాళ్ళు, వాళ్ళు బ్రిటిష్ వాళ్ళ ఫిరంగులు చూసే భయపడలేదు. వాళ్ళు వదిలేయండి. వెనకాలన్న పిల్లా జిల్లా భయపడతారు కదా, ఇలా ఇవ్వండి. ఇది చేతిలో ఉంటే దురద పుడుతుంది. తూటాలు ఉన్నంత వరకు ఫట్ ఫట్ అని కాలుస్తూ ఉంటారు, నా దగ్గర ఉంచుకుంటారు. కరెక్ట్ ఆర్డర్ లేకుండా ఎవరిని కాల్చకూడదు, మీకు తెలుసు కదా. స్వాతంత్ర యోధులకు మనం మర్యాద ఇవ్వాలయ్యా. మహాశైలరా, ఇప్పుడు మీ అందరికీ ఏం కావాలి? ఈ పాఠశాల మునుపట్ల పూజా మందిరంగా మారాలి, అంతే కదా? అది నేను రేపే చేయించేస్తాను. ఇప్పుడు మీరందరూ ఇళ్ళకి వెళ్ళండి. పొండి పొండి. తెల్లబోతాయంటే వాళ్ళందరినీ కాల్చింది నీ బుల్లెట్స్ తోనే. ఆపద సమయాల్లో ఉపయోగపడతాయని నీ బుల్లెట్స్ తీసి దాచుంచాను. కేసు ఏమని రాస్తావు రాసుకో, సాయంత్రం ఇంటికి రా. మఫ్తీలో రావయ్యా. బాబా, చక్కగా వ్యాపారం జరగాలి, లాభం. ఇదిగోనండి. ఏమయ్యా, వీరుడు 5 రూపాయలు అంటే 2 రూపాయలు ఇచ్చావేంటి? మిగతా నేర్పిస్తా. రాధా, మీ వారు రాలేదే? ఇంట్లో పిండి రుబ్బుతున్నారు, అందుకే టిఫిన్ చేద్దామని వచ్చాను. మంచి కుటుంబం. బావగారు కులాసగా ఉన్నారా? బావగారా? కట్టుకున్నవాడిని నేను ఇక్కడున్నాను, వాడిని పట్టుకుని బావగారని పిలుస్తావేంటి? మీరు ఊరుకోండి. హోటల్ పికప్ అవ్వాలంటే లైన్ లో పెడుతూ ఉండాలి. ఎవడ్రా వాడు సాంబార్ చిక్కుపోతున్నది? బ్లాక్ లో అమ్ముకుందామనే. రంగయ్య, ఈవేళ ఏంటి స్పెషల్? లారీ కాదు, పూరి చపాతీ కాదు, ఇడ్లీ. అందరూ పీకల దాకా తినండిరా. మామా, 5 లీటర్ పాలు తెచ్చాను. వాటర్ ట్యాంక్ లో పోయి. అత్తయ్య గోయిందా, లోపల ఏం చేస్తున్నావు? ఎరా, రామా కేఫ్లో ఇడ్లీలు గారెలు స్పెషల్ గా ఉంటాయని చెప్పుకుంటారు. ఇక్కడ పాలు తీసుకొచ్చే పిల్ల కూడా షాక్గా ఉందిరా. అత్తయ్య నేను వెళ్ళొస్తాను. మావయ్య నేను వెళ్ళొస్తా. రావద్దు హోటల్ వస్తావి, నాతో సరదాగా శాస్త్రాలు ఆడేవంటే నీకు ఒక పాలని పోనే పెట్టించేస్తా. అయ్యా కాపాడండి. అయ్యో, శ్రీపతి గారు రౌడీలు, నన్ను వదిలేయండి.
ఇది వయసు